నమస్కారం, నా పేరు సౌందర్య. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో గొర్రెల పథకం నిధుల గోల్మాల్పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పశుసంవర్ధక శాఖలో అధికారులు కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ నిర్ధారించింది. మొయినుద్దీన్ వెనుక ఉన్న రాజకీయ నాయకుడి పాత్రపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. 6 బోగస్ కంపెనీల పేరుతో పశుసంవర్ధక శాఖలో మొయినుద్దీన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. నిధుల గోల్మాల్కు సంబంధించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించనుంది. పశుసంవర్ధక శాఖలో కింది స్థాయి ఉద్యోగులు సహకరించుకుంటే అధికారులు వారికి ఛార్జీ మెమోలు ఇచ్చినట్లు, ట్రాన్స్ఫర్లు చేయించినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.